సార్ నాకు గుర్తున్నంతలో 4 స్తంభాల ఆట, చినుకుల రాలి ఆ పాటని జంధ్యాల గారు ప్రతిరోజు షూట్ చేశారని చెప్తారు. ఏంటి సార్ అది? అది ఎర్లీ మార్నింగ్ సన్ రైజులు చేసేవాళ్ళు అండి. ఆ సన్ రైజులు చేయాలంటే ఒక సన్ రైజ్ ఎంతసేపు ఉంటుంది? మీరు అప్పుడు నేను చెప్తున్నాను కనుక ఇప్పుడు సాంగ్ చూడండి సార్. మేము అరకులో తీసాం, అవును, వైజాగ్ బీచ్లో తీసాం, ఇంకెక్కడ చేయలేదు దాన్ని. ఆ రెండే లొకేషన్స్. 2 లొకేషన్స్ అంటే అరకు, చుట్టుపక్కల అదే అదే. అలాగా వైజాగ్ బీచ్ తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి, ఆ కొండలు అవే ఇవే ఎర్రమట్టి కొండలు ఇవి చేసాం. అది ఏంటి అంటే అన్నీ అడుగు మించి షాట్ ఉండదు, అడుగున్నర షాట్ ఉంటుంది. అది అప్పుడు ఎక్స్పెరిమెంట్, అలా ఎవరు చేసేవాళ్ళు కాదు. మనకి బీజియం అంటే 4-5 షాట్లు ఉండేవి, అయిపోయింది బీజియం. ఇది అలా కాదు, టంగ్ అంటే ఒక షాటు, టింగ్ అంటే ఒక షాటు, అలా ఉంటాయి. అలా ప్లాన్ చేశారు. ఆ సాంగ్ ప్లాన్ కాదండి, మే షార్ట్ సాంగ్, అది ఓన్లీ మాంటే సాంగ్ కింద కదా. అవును, మాంటే సాంగ్. షార్ట్స్ తీశారు, అలా రకరకాల షాట్లు తీసేసాం బీజిఎమ్స్ వేసి. రష్ ఆ రోజుల్లో 2000 అడుగులు వచ్చింది. రష్ే అంత ఉంది ఆ పాట. అవును, మరి రోజు షూట్ చేస్తే ఏమవుతుంది? అది రాజుగారికి నచ్చింది, కృష్ణరాజు గారి నిర్మాతకి, గౌతమ్ రాజు గారికి ఎడిటర్ నచ్చింది. నచ్చే నిజంగా చెప్పాలంటే ఆయన ఆ పాటతో ఆడుకున్నాడు గౌతమ్ రాజు గారు. ఉగాది రోజు ఉదయం నేను పళ్ళు తోమేనండి, ముందు రోజు ఉదయం వెళ్ళారు. మరుసటి రోజు 48 hours తర్వాత పళ్ళు తోముకున్నాను నేను. 2 రోజులు అక్కడే. ఆ రోజు సాయంకాలం మధ్యాహ్నం వెళ్ళిన వాళ్ళం. ఎల్లుండి ఉదయం ఉగాదం క్యాన్లు ఇచ్చేసాక అప్పుడు వెళ్ళాను రూమ్కి. నేను అక్కడే ఉన్నాం అందరం. ఆ రోజు జంధ్యాల గారి మార్కింగ్కి మేము వెళ్ళిన రోజు రాత్రి మార్కింగ్కి సాయంకాలం 5 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 2-3 అయింది. ఆ సాంగ్కి మార్క్ అయింది. అక్కడి నుంచి ఆయన కట్ చేశారు. కట్ చేసింది మళ్ళీ మన్నాడు మధ్యాహ్నం రఫ్ కటింగ్ అయింది. మళ్ళీ మన్నాడు మధ్యాహ్నం వచ్చారు జంధ్యాల గారు, మళ్ళీ మార్క్ చేశారు. మళ్ళీ ఆ రోజు రాత్రి అంతా కట్ చేశాడు ఆయన. మన్నాడు దానికి అయింది సాంగ్. అప్పుడు ఇచ్చాం 450 అడుగుల సాంగు. అంత టైం పట్టింది అది. ఇప్పుడు ఆ సాంగ్ నేను చెప్పాను కదా, ఇప్పుడు చూడండి అది ఎలా ఉంటుంది. మనం పాట ఎక్కువ ఆ పాటలో ఉండే వింత ఏంటి అంటే మనకి విజువల్ కంటే ఆడియో మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అవును, ఆ పాట మీద ఆడియో మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అందరికీ, ఎందుకంటే ఆ మైండ్లో అలా రిజిస్టర్ అయిపోతుంది ఆ పాట. సో దానికి వల్ల మనకి ఏమవుతుంది అంటే పాట వెళ్ళిపోయింది అనిపిస్తుంది తప్ప మనం ఏవి చూడం, దాని వెనకాల ఇంత శ్రమ దాగుందని చూడం. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఆ సాంగ్ చూడండి. ఆ రోజుల్లో ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది, ఏదైనా చేయొచ్చు. 1 ఫ్రేమ్ కూడా మనం యాడ్ చేయొచ్చు. అవును, చేయొచ్చు. అప్పుడు మేము 1 ఫ్రేమ్ యాడ్ చేయాలి అంటే కట్ చేసిన తర్వాత ఫ్రేములన్నీ ఒక క్లిప్కి పెట్టేవాళ్ళం, మార్క్ వేసి పెట్టి ఆ ఫ్రేమ్ తీస్తే ఆ ఫ్రేము ఎడిటర్ ఒక ఫ్రేమ్ ఎక్స్టెన్షన్ చేయాలంటే ఈ కాయన్లో పెట్టేవాళ్ళం పీసులన్నీ. అందులోంచి అది ఎతికి తీసి షార్ట్ నెంబర్లు వేసేవాళ్ళు. ఈ పీసుల మీద కూడా షార్ట్ నెంబర్ వేసేవాళ్ళం. అవి తీసి ఆ ఫ్రేమ్ కట్ చేసి దానికి జాయిన్ చేసేవాళ్ళు. ఊహించండి ఎలా ఉంటుందో. ఆయన చేసిన ఫైట్లు కటింగ్ కూడా మిగతా తర్వాత అందరూ చేశారు, కానీ బిగినింగ్లో అంత బాగా చేసింది ఎస్ఏ చంద్రశేఖర్ ఆయనే, గౌతమ్ రాజు గారు. ఎవరం కూడా సార్ కష్టపడకపోతే ఎవరు పెద్దవాళ్ళు కారండి. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి కోపాలు వచ్చినా తాపాలు వచ్చినా నేనేం చేయలేను, కానీ కష్టే ఫలి అన్నారు, కష్టం ఉండాలి. ఆయన నాకు తెలిసి రోజుకు 2 గంటలు పడుకునేవాడు గౌతమ్ రాజు గారు. 2 hours అండి. ఆయన మీరు చూసారు ఆయన్ని? ఆయన కళ్ళు చూసారు ఎలా ఉండేవని? నల్లగాను ఇంత ఉంటాయి, పెద్ద కళ్ళు. అర్థమైందా? ఆయన ఎప్పుడు తింటున్నాడు, ఎప్పుడు తింటం లేదు, ఏం చేస్తున్నాడో కూడా ఎవరికి తెలియదు. అన్ని సినిమాలు చేశాడు ఆయన చెన్నైలో, ఎందుకంటే తమిళ్, ఇప్పుడు తెలుగు. ఆ 4 స్తంభాల ఆటతో ఆయనకి ఆ పాటలు చూసిన తర్వాత ఇంక చాలామంది ఆయన దగ్గరికి మారిపోయినారు, షిఫ్ట్ అయిపోయారు. గౌతమ్ రాజుగారు అని. ఇన్ ది సేమ్ టైం ఏంటంటే ఆ టైంకి అప్పటి వరకు కో డైరెక్టర్లుగా వేరే డైరెక్టర్ల దగ్గర పనిచేసిన వాళ్ళందరూ డైరెక్టర్లు అయినారు అప్పుడు. సో వాళ్ళకి ఈయన చనువు ఉంటుంది ఖచ్చితంగా, న్యాచురల్గా. సో వాళ్ళందరూ ఇటు మోహన్ గాంధీ గారు అందరూ ఒకరు రాజుగారి దగ్గరికి వచ్చారు. ముత్యాల సుబ్బయ్య గారు అంటే అప్పుడుండ బాగా ఫాస్ట్గా సినిమాలు తీసిన చాలామంది డైరెక్టర్లకి ఆయనే ఎడిటర్, గౌతమ్ రాజు ఎడిటర్. చెప్పాను కదా సార్, రోజుకి రాత్రి 2కో 3కో 4కో ఇంటికి వెళ్ళి మళ్ళీ 6:30 కల్లా వచ్చేవాడు ఎడిటింగ్. ఎదురు అంటే ఒక ఫర్లాంగ్ దూరంలోనే ఉండేది ఇల్లు, వచ్చేవాళ్ళు ఆయన. అది మీరు చేసిన మొదటి సినిమా ఏమో ముద్దమందారం, ఫస్ట్ సినిమా ముద్దమందారం. సార్ నాకు గుర్తుంటే
ముద్దమందారంలో ఈవేళ మనం చాలా సినిమాల్లో చాలా పాటలు చూస్తున్నాము. ఓటీటీలో కూడా మనకి ఎటువంటి కంటెంట్ లభ్యమవుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయి ఒకటైన తర్వాత హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరు గదిలోంచి రారు 3 రోజులు. అవునండి. కుటుంబ సభ్యులందరూ థియేటర్కి వెళ్ళి కూర్చొని చూస్తున్న సినిమా ఇవాళకి ముద్దమందారం. ఎక్కడ అసభ్యతకి అశ్లీలతకి తావు లేకుండా ఎలా చేశారు జంధ్యాల గారు? ఒక చిన్న విషయం చెప్తానంటే, మీరు ఇన్ జనరల్ కూడా ఇందాకలా మీకు నేను ఒక మాట చెప్పానండి. సరే. ఆయన మహా తిట్టింది ఏంటి అంటే వంకాయ అనేవాడు ఆయన. అది ఆ భాష ఆయనకి ఇష్టం ఉండేది కాదండి. ఏదైనా సెట్లో లేట్ అయినా ఏంటయ్యా చూసుకోవాలి కదా అనేసి వాళ్ళు తప్ప, ఇప్పుడులాగా పేపర్లు విసిరి కొట్టేసి క్లాప్లు విసిరేసి ఇవేం ఉండేవి కాదండి. ఆర్టిస్టులకు ఫ్రీడమ్ ఇచ్చేవాడు సార్. మనమే చేసేసి మీరు ఇలా చేయండి అనడం లేదు. బాలచంద్ర గారి స్టైలు, నాకు ఇది కావాలి, మీరు ఎలా చేసి చేస్తారు? చూపించు, నచ్చకపోతే నాకు ఇలా చెయ్యి, అలా ఉండేది. ఆ పాట మామూలుగా అయితే మామూలు డైరెక్టర్లు ఎవరైనా అయితే, మామూలు కంపోజర్స్, మ్యూజిక్ కంపోజర్స్ అయితే వాళ్ళు రికార్డ్ చేసే పాట వేరేగా ఉంటుందండి. అక్కడ రమేష్ నాయుడు గారు, అవును, ఆయనకి మెలోడీ తప్ప ఇంకొకటి అక్కర్లేదు. దాన్ని బేస్ చేసుకొని పాట తీశారు సార్ ఆయన. సిచ్యువేషన్ అది. అవును, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఇలా ఉంటే బాగుంటుంది. అలవేని అని ముచ్చిమా సాంగ్ అనుకుంటాను నేను. అదే ఆ పాట. అది లిరిక్ల మీద ఎక్కువ ఆధారపడి, లిరిక్లో ఎక్కడా బూతు లేదు. సుందరరామూర్తి గారు, అది వింతైన విషయం. బూతు లేదు, డబుల్ మీనింగ్ కూడా లేదు. దాని మీద బేస్ చేసుకుని తీసిన సాంగ్ అది. ఆ కారణంగా మాకు అక్కడ షూటింగ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ తప్ప వేరే ఫీలింగ్ ఉండేది కాదు. అలాగే ఆ సినిమాలో క్లైమాక్స్కి కూడా ఆ అమ్మాయికి ఆ బాధలు వచ్చినప్పుడు పూర్ణిమకి వీళ్ళు జనరల్గా ఇళ్ళలో వీళ్ళు ఫీల్ అయిపోయేవాళ్ళు, మన అమ్మాయికి ఇలా ప్రాబ్లం వస్తే ఎలాగా అని. అంతే తప్ప ఇది ఒక సినిమా, ఈ సినిమాకి ఇలాగుంటే ఎలాగా అన్నది ఉండేది కాదు. అప్పుడు కూడా ఎక్కడ వల్గారిటీ లేదు, ఏం లేదు. 100% ఆయనకి పుట్టన్న గారన్నా బాలచంద్ర గారన్నా చాలా ఇష్టం అండి. జంధ్యాల గారికి చాలా ఇష్టం. పుట్టన్న కనగలు కానీ చెప్పేవాళ్ళు ఆయన. బాలచంద్ర గారు కానీ ఏదైనా ఖాళీ ఉంటే శాస్త్రి ఆ సినిమా చూడండి అయ్యా అనేవాడు. ఆయన అద్భుతం అండి బాలచంద్ర గారు కూడా. మనం ప్రతి వాళ్ళు మనకు పెద్ద డైరెక్టర్లే, మనం ఎవరిని ఏమీ అనకూడదు, కామెంట్ చేయకూడదు. ఎక్కడ సక్సెస్ ఉంటే వాళ్ళే గొప్ప, అది వేరే విజయం ఒక్కటే ఇక్కడ అర్థమయ్యే భాష. అంతేనండి, సినిమా అంటేనే అదండి. మీరేమనుకున్నా నేనేమనుకున్నా సినిమా అంటేనే. మీకు విజయం ఉందా, మీరు చాలా గొప్ప. లేదా అతను మనం ఎవరో కూడా అక్కర్లేదు. ఆ మర్నాడు నుంచే అక్కర్లేదు. ఆ రోజు కాదండి, ఆ మర్నాడు దేని నుంచే మీరెవరో మీకు ఒకవేళ ఎవరైనా చూసినా ఈ మళ్ళీ ఇంతో మాట్లాడాలని పక్కకి వెళ్ళిపోతారు. ఇది ఇండస్ట్రీ, వాళ్ళ స్పీడ్ వాళ్ళది, మన స్పీడ్ మనది. ఆ సినిమా అంతా కూడా మాకు కూడా ఎలా ఉండేది అంటే, మా అందరిది అదే ఏజ్. అందులో మేము ఒక పాణి గారు తప్ప మిగతా వాళ్ళందరిది ఒకటే, అందరం ఒకటే ఏజ్. అందరికి అలాంటి ఫీలింగ్ ఉండేది. ఇది ఇలా ఇరుక్కుపోతే ఎలా రా మనం అనే ఫీలింగ్ ఉండేది. కోనేరు రవీంద్రనాథ్ కదా ప్రొడ్యూసరు, ఆయన వాళ్ళ బ్రదర్ది సినిమా, ఈయన చేసేవాళ్ళు ఇక్కడ. ఆయన ఉన్న వాళ్ళలో జంధ్యాల గారే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళలో అప్పటికి. అక్కడ ఉన్నవాళ్ళు పాణి గారు ఆయన సీనియర్ అంతే. మిగతా అందరూ పిల్లలే, మా గ్రూప్ అంతా పిల్లలే. అంటే ఆల్మోస్ట్ 25-26 ఇయర్స్ లోపు వాళ్ళే అక్కడ ఉన్నారు. మొత్తం షూటింగ్ చేసింది మేము. అంటే ఎక్కడో లైట్ బాయ్స్ ఒకరో ఇద్దరు వస్తే మనం ఏం చేయలేం, కానీ మిగతా అందరూ ఇలాంటి వాళ్ళే. సో ఇలాంటి ఫీలింగ్లు ఉండేవి. ఇంకో సంగతి ఏంటంటే ఆ షూటింగ్ ఆనందం కంటే మాకు బయట ఆనందాలు ఎక్కువ ఉండేవి. అలా ఫ్రీడమ్ కూడా ఉండేదండి. నన్ను ఎవరిని అనకూడదు, మిలిటరీ పరిపాలన అన్నట్టుగా మాకు ఉండేది కాదండి. అలాగే నేను 4 స్తంభాలకి జాయిన్ అయినానండి. అలాగే ఒక 2-3 సినిమాలకి నేను పని చేయకుండా పనిచేశాను, నా పేరు ఉండదు. ఏ సినిమాలు సార్ అవి? సీతారామ కళ్యాణంకి అలాగే చేశాను. ఎందుకంటే అది మురారి గారిది. అక్కడ సెట్ ఆఫ్, ఆయనతో సెట్ అవ్వడం అన్నది చాలా చాలా కష్టం. ఈయన ఏదైనా అయితే నువ్వు వెళ్ళి మాట్లాడే శాస్త్రి అనేవాడు. అలాగే చేశాను. ఆనంద భైరవికి నేను వేరే సినిమా చేసి అక్కడికి వెళ్ళి డబ్బింగ్ వాటికి ఉండిపోయినాను. కానీ ఆనంద భైరవి శాండిల్ గారి నుంచి ఆ సినిమా కూడా చేశాను. రికార్డింగ్లకి వెళ్ళి నేను చేయించాను. మరి సినిమా ఎండ్లో కూడా నేనే చేశాను.
ఆనంద్ శాండిల్ గారు కదా అవును. ఉంటుంది.